హై పవర్ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 3వ సోమవారం ఉదయం 9:30 గంటలకు దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ శ్రీ కంటు నాగరాజు గారు అల్లిపురం నేరెళ్ల కోనేరు కార్యాలయంలో పేదలకు వీల్ చైర్లు కుట్టు మిషన్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయబడింది. ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, వార్డు ప్రెసిడెంట్లు, ఇన్ఛార్జీలు, వీర మహిళలు, జన సైనికులు హాజరు కావాలని మనవి. వాళ్ళకి ఏంటంటే రీఛార్జ్ మిషన్లు పంపిణీ కార్యక్రమం చేయడం నిరంతరం ఎప్పుడు చేస్తున్న కార్యక్రమం అయినప్పుడు కూడా ఈ రోజు ఏంటంటే ప్రత్యేకించి ఆయన చేతుల మీదకే చేయిస్తున్నాం. అదేంటంటే ఆయన జన్మదిన సందర్భంగా ఆయన పేరు చెప్పుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుని వాళ్ళు బ్రతకాలి, బాగుండాలి నా ఆలోచనతో ఆయన కూడా మంచి మనసును మనిషి 10 మందికి సేవ చేయాలని ఆలోచనతో ఉన్న వ్యక్తి. ఎప్పుడు కూడా నిరంతరం కూడా నియోజకవర్గం గురించి నిరంతరం కల్పించే వ్యక్తి. అటువంటి వ్యక్తి నిజంగా దక్షిణ నియోజకవర్గానికి మనకి ఎమ్మెల్యే గారు రావడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి. రకరకాలుగా కొన్ని పార్టీల వాళ్ళు ఏదో తప్పుగా మాట్లాడినప్పుడు కూడాను ప్రజలకు తెలుసు ఎవరేంటో, ఎవరు ఏం చేస్తారో, ఎవరు ఏం చేయకపోవట్లేదో ప్రజలకి జనాలందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ఆయన ఏంటంటే సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ మానసిక సమస్యలు కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం దానికి వచ్చినటువంటి వంశీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేసుకుంటూ వారి నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీడియా సోదరులకు ఎన్డీఏ పార్టీ నాయకులకు సోదరు నాగరాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు పేదలకి నాగరాజు రాజ్యంలో ఇస్తూ ఉన్నాం. ముఖ్యంగా నా బర్త్డే సందర్భంగా కార్యక్రమం పెట్టాను. కార్పొరేటర్ నాగరాజు గారు కేఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు కూడా పేదలకు ఏదో ఒకటి సాయం చేస్తూ ఉంటారు. ఆయన నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని అంతా ఒకటే ఇచ్చిన మాట ప్రతి ఒక్కరు నిలబెట్టుకుంటాం. పదే చెప్తా ఉన్నాం. అందుబాటులో ఉంది. ఈ యొక్క నియోజకవర్గానికి సేవ చేయడం లక్ష్యంగా పనిచేస్తాం. దేవుడు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఈ ప్రజల యొక్క రుణం తీసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. రానున్న రోజుల్లో ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని మీ ద్వారా పనిచేస్తా ఉన్నాం. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి రెండు కూడా సంభావన చేసుకుంటూ రానున్న రోజుల్లో విశాఖపట్నం అద్భుతంగా అభివృద్ధి జరగబోతూ ఉంది. ముఖ్యంగా ఒక మెట్రో కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇండస్ట్రియల్ ఈ విధాలు కూడా ఎయిర్పోర్ట్తో పట్టణం ఒకటి కూడా జరగబోతూ ఉంది. అన్నింటిలో కూడా మన పూర్తి కూడా ఇంకా పెట్టుకొని ఎక్కువ అవకాశం మోడీ గారు అన్ని రాష్ట్ర ప్రత్యేకమైన ధన్యవాదాలు. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్ని పెట్టులు కూడా విశాఖపట్నం వైపు చూస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.